దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను చంపేసిందా కోడలు. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్న కోడలని ప్రతి ఒక్కరూ ఓదార్చారు. ఇంకేం ఆట బాగా ఆడుతున్నా అనుకుంటున్న తరుణంలో పోలీసులు ఆట కట్టించారు. అయితే ఆమె తన అత్తను చంపే క్రమంలో వ్యవహరించిన తీరు పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసింది. విశాఖపట్నం పెందుర్తిలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. జయంతి కనక మహాలక్ష్మి అనుమానాస్పద మృతి కేసులో హత్య కోణం బయటపడింది. కోడలు సినీ ఫక్కీలో పథకం ప్రకారం అత్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్త మనమరాలు దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి కట్టేసి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపినట్లు తేలింది. ముందు అగ్ని ప్రమాదం జరిగిందని కోడలు అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చివరికి ఆమె అత్తను హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. వృద్ధురాలు చనిపోయిందో దాని మీద మన కేసు రిజిస్టర్ చేసి ఇనిషియేషన్ దర్యాప్తు చేయడం అయింది. అదేవిధంగా అత్తగారు అయిన ఆవిడ 63 సంవత్సరాలు వృద్ధురాలు. సరే ఆమె చంపిన వాడి కోడలు అని చెప్పేసరి నిర్ధారించి మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఎందుకు వచ్చిన దీంట్లో యాక్చువల్గా 2 పాయింట్స్. ఒకటి మోటివ్, ఒకటి 2 ఎగ్జిక్యూషన్. అంటే మోటివ్ అంటే ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయం ఒకటి, ఎలా చంపిందనే విషయం ఒకటి. ఎందుకు చంపాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ మనం చూస్తున్న ప్రతి సమాజంలోని రోజు లేచిన వెంటనే మనం చూసిన పేపర్స్, మీ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 జరిగితే, ఒకటి మర్డర్ చేయడం, 2 సూసైడ్ చేసుకోవడం. విశాఖపట్నం పెందుర్తి అప్పనపాలెంలో అత్త జయంతి కనక మహాలక్ష్మి కొడుకు, కోడలు సుబ్రహ్మణ్య శర్మ లలిత మనవడు మనవరాలితో ఉంటోంది. అయితే కొంతకాలంగా అత్త తనను విసిగిస్తోందని, చిరాకు పెడుతోందని కోడలు కోపం పెంచుకుంది. అత్త జయంతి కనక మహాలక్ష్మిని చంపేందుకు ప్లాన్ చేసింది. దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను నమ్మించింది. కుర్చీపై కూర్చున్న అత్త కాళ్లు చేతులు కట్టేసి కళ్లకు గంతలు కూడా కట్టేసింది. అనంతరం పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై పోసి దేవుడి గదిలో ఉన్న దీపాన్ని తీసుకొచ్చి విసిరేసింది. వెంటనే మంటలు అంటుకోగా ఆమె తలుపులు వేసి బయటకు పరుగులు తీసింది. అత్త మంటల్లో కాలిపోతోంది. కాపాడండి అంటూ పెద్దగా ఏడుస్తూ నటించింది. అడిగితే పాప కట్టమంటుంది, పాప కట్టిందని చెప్పేసి కట్టారు. అది ఎప్పుడైతే కళ్ళగంతలు వెంటనే ఈమె తెచ్చుకున్న పెట్రోల్ను పూర్తి చేయడం జరిగింది ఆమె మీద. వెంటనే మంట అక్కడ ఉన్న ఏదైతే ఒత్తు ఎప్పుడు పూజ చేసుకుంటారు పాపం, పూజ చేసుకుని అక్కడ ఉంది, దగ్గరలోనే ఉంది టీవీ దగ్గర, తీసుకొచ్చి దాని మీద పడేశారు. వెంటనే అసలు అంటే పెట్రోల్ ఫ్లేమ్ అనేది ఇంత ఫాస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు ఆవిడ ఎప్పుడైనా చేస్తుంది అనుకుని ఫ్లేమ్ ఇంత ఫాస్ట్గా వస్తుందని చెప్పి ఉద్దేశం ఉంటుంది. కానీ ఎప్పుడు చేయడం ఈ మూమెంట్లో ఫ్లేమ్ రాగానే పాప ఉంది పక్కన, పాప కూడా కొంచెం కాలింది. వెంటనే పాపను హాస్పిటల్ తీసుకెళ్ళి పాపని, అంటే పెట్రోల్ ఫాస్ట్గా అంటుకుంటుందనే ఉద్దేశం. అప్పుడు చూడగానే ప్రాక్టికల్ తెలిసింది. వెంటనే కేకలేసి భయపడింది. అప్పటికే ఆమె చనిపోయింది. అదే పడిపోయిన తర్వాత పూర్తిగా కాలిపోయి చనిపోయింది. కుటుంబంలో కూడా అత్త కోడల మధ్య గొడవలు చాలా సర్వసాధారణం ఉంటాయి. కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే మనిషి ప్రాణం తీసేంత లెవెల్ వెళ్ళే ఉద్దేశంగా ఆవిడ ఇబ్బంది పెట్టింది. ఈవిడ ఇబ్బందిని అంత ఎక్కువ తీసుకొని చంపాలని ఉద్దేశం తెచ్చుకొని మోటివ్ చేసుకొని పెట్రోల్ పోసి చంపాలని ఉద్దేశం తెచ్చుకున్నారు. అందరూ ఇది అగ్ని ప్రమాదం అనుకున్నారు. పోలీసులు కూడా అలాగే కేసు నమోదు చేశారు. అయితే ఎందుకో పోలీసులకు కోడలి తీరుపై అనుమానం మొదలైంది. వెంటనే ఆమెను ప్రశ్నించడంతో కోడలు చేసిన నేరాన్ని ఒప్పుకుంది. కొంతకాలంగా అత్త తనను చిరాకు పెడుతోందని, అందుకే ఇలా చంపేసినట్లు అంగీకరించింది. ఈ మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి అగ్ని ప్రమాదం ఘటన కాస్త హత్య కేసుగా మారింది. కోడలు అత్తను చంపటానికి వేసిన ప్లాన్ గురించి తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. మొత్తానికి అత్త హత్య కేసులో కోడలు అరెస్టు కావటం స్థానికంగా సంచలనం రేపింది. ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకు ప్రాణాలు తీసేంత వరకు వెళుతున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుపడుతున్నారని, ఫోన్ చూడొద్దన్నారని, ప్రియుడితో మాట్లాడొద్దు అని కండిషన్లు పెడుతున్నారంటూ కోపాలు పెంచుకుని చివరకు విలువైన ప్రాణాలను కాలరాస్తున్నారు.